అన్న సెప్టెంబర్ 2 ఓజీ టీజర్ రాబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఓజీ టీజర్ కాదు, అక్కడ మొత్తం ఆల్రెడీ మేము పిచ్చ హైలో ఉన్నాం. ఓజీ హై అనుకో, 21 హై అనుకో, అన్ని హైలో పిచ్చ హైలో ఉన్నాం. ఆ ఓజీ టీజర్ కాదు, కనీసం పోస్టర్ వచ్చినా బట్టలు చించేసుకుంటారు. జస్ట్ ఆల్రెడీ మొత్తం అయిపోయింది సినిమా. జస్ట్ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్. ఫోటో వచ్చినా ఏదో వచ్చినా జస్ట్ చిన్న చిన్న అన్నీ. ఆల్రెడీ మా వాడు పిచ్చ హైలో కూర్చోబెట్టారు. ఇంకా ఆ హై నుంచి మేము దిగం ఇప్పట్లో. అదంతే. గబ్బర్ సింగ్ 4K కూడా రిలీజ్ గట్టిగా అసలు ఇంకా దానికి డబల్ ఉంటుంది, దీనికి డబల్ ట్రిపుల్ మొత్తం ఇచ్చి పడేటి ఆ రోజు. సో ఓజీ రిలీజ్ తర్వాత రికార్డ్స్ అన్ని కూడా స్మాష్ అయిపోయే అవకాశం ఉందా? ఆయన చూడని రికార్డులా, ఆయనకు తెలియని రికార్డులా, ఆయన పెట్టని బాక్స్ ఆఫీస్ డే 1 రికార్డులా ప్రతిదీ మళ్ళీ చూపిస్తాం. 8 years తర్వాత మళ్ళీ స్ట్రైట్ ఫిలిం వస్తుంది. అన్ని లెక్కలు మారితే అన్నీ చూపిస్తాం. సో బీయింగ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అటు పాలిటిక్స్లో ఇటు సినిమాల్లో రెండింటిలో కూడా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. కానీ సినిమాలు వేగం తగ్గింది కదా, ఆ విషయంలో మీరు ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నారా? సినిమాలు వేగం తగ్గినందుకు మాకేం బాధ లేదు భయ్య. నాది ఆంధ్రప్రదేశ్, నేను అక్కడి నుంచి వచ్చిన మాకేం బాధ ఏం లేదు. ఉంటుంది మన వాళ్ళు చూడలేకపోతున్నా అలానే కొంచెం ఉంటుంది. బట్ ప్రజల్లో ఉన్నాడు కదా, ప్రజల కోసం ఉన్నాడు కదా, ఆ హ్యాపీనెస్ చాలు. ఎలా ఉంది పరిపాలన చూస్తున్నారు? ఎలా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటివరకు అయితే చిన్న చిన్న కంప్లైంట్స్ వేరే వాళ్ళ మీద వచ్చినాయి, కానీ జనసేన పవన్ కళ్యాణ్ మీద ఇప్పటివరకు నేను కంప్లైంట్ చూడలే. మిస్సింగ్ కేసెస్ కూడా సాల్వ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొన్న బాపట్ల కేసు జరిగింది, సాల్వ్ చేశారు. మిస్సింగ్ రేప్ కేసెస్ సాల్వ్ చేశారు. ఈ రోజు సేఫ్టీ కోసం, ఇండస్ట్రీ సేఫ్టీ కోసం కొత్తది ఒకటి తీసుకొస్తున్నారు. అన్ని తీసుకొస్తున్నారు. మా ఓడి మీద మాత్రం కొంచెం కూడా నెగటివిటీ లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పర్యావరణం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన. మొన్న స్పేస్ సెంటర్కి వెళ్ళారు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ని కలిశాడు, దాని గురించి కొత్త రూల్స్ తీసుకున్నాడు, అన్ని తీసుకొస్తున్నాడు. అన్నీ సర్దుకొని అందరితో మాట్లాడుకొని అందరిని కలుపుకొని తీసుకెళ్తున్నాడు తప్పితే ఒకటి యదవ తిట్టుకుంటూ అవేం చేయట్లేదు. అది ముఖ్యమైనది. సుగాలి ప్రీతి ఇష్యూని కూడా సాల్వ్ చేస్తామని అంటున్నారు. అది మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఏం యాక్షన్ తీసుకుంటారని మేము చూస్తున్నాం. ఇంకా ఏం మాట్లాడలేదు, దాని గురించి మేము కూడా వెయిటింగ్. ఫైనల్ క్వశ్చన్, డిసెంబర్లో గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 రాబోతుంది. ఆ రెండింటిలో ఏ మూవీ విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు? ఏమో భయ్య, నిన్న బాయ్ మాట్లాడిన తర్వాత మాకు కూడా కొంచెం మోర్చుకోలేకపోతున్నాం. చూద్దాం ఏమైతే అప్పుడు సంగతి. సినిమానా ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. ఫైనల్ చెప్పండి, పుష్ప 2 అనే మూవీ గతంలో పుష్ప 1 హిట్ అయినంత ఈసారి రీచ్ వస్తుంది అంటారు? రీచ్ ఆల్రెడీ ఉంది కాకపోతే బాగా కొంచెం నెగటివిటీ తెచ్చుకుంటున్నాడు. ఏమైతే చూడలేము. డిసెంబర్లో పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్, వాట్ విల్ బి ద విన్నర్? వెన్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ సినిమా, రెండు సినిమా బాగుండని అని కోరుకుంటాము. బట్ వెన్ ఇట్ ఈస్ అ క్రెడిబిలిటీ ఇష్యూస్ అని వచ్చినప్పుడు డెఫినెట్లీ మెగా ఫ్యాన్స్ ఆర్ ఎనీ న్యూట్రల్ ఫ్యాన్ ఈజ్ నాట్ విత్ అల్లు అర్జున్. దట్ ఈస్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్ సపోర్ట్తోనే ఎదిగిన హీరో కదా. అంటే ఏదో నిన్న ఒక 20 నిమిషాలు స్పీచ్ ఇచ్చినాడు, ఆ సినిమా పేరు కూడా తెలియదు అతనికి, కానీ హీ మేడ్ అ కేటగారికల్ స్టేట్మెంట్, ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాను అన్నాడు. దట్ ఈస్ నాట్ రైట్. కాదు, శివశంకర వరప్రసాద్ అనే అతను రోడ్ వేసి ఇల్లు కట్టి వీళ్ళందరికీ చెప్పకపోయింటే రామ్ చరణ్ ఉండేటోడా, అల్లు అర్జున్ ఉండేటోడా, గీతా ఆర్ట్స్ ఉండేటోదా, వైజయంతి మూవీస్ ఉండేదా? నో. ఆయన ఎదిగిండు, బతికించిండు. చిరంజీవి ఈజ్ ఎపిటోమ్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ ఎ మెగాస్టార్. నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటున్నారు కదా, నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటున్నారు అల్లు అర్జున్. అన్న ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తున్నారు, చిరంజీవి ఫ్యాన్స్ చూస్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తున్నారు. అందరికీ చెప్పేది ఒకటే, సినిమా కన్నా పెద్ద ఎవరు లేరు ఇక్కడ. మేము టికెట్ చింపితేనే వాళ్ళ స్టార్, అంతే కదా. కానీ రూట్స్ గుర్తుండాలి, ఎక్కడి నుంచి వచ్చినాము అని. గంగోత్రి రిలీజ్ అయినప్పుడు ఈ మొహానికి అవసరమా అన్నోళ్ళు, అప్పుడు వచ్చింది ఎవరు? చిరంజీవి ఫ్యాన్స్. అది మర్చిపోతే ఎట్లనా? నథింగ్ పొలిటికల్ బట్ యూ హ్యావ్ ఎ ఆబ్లిగేషన్. నువ్వు సరైనడు రిలీజ్ చేసుకుంటావు, మామయ్య అంటావు, బట్ వెన్ ఒక రీచ్ అయిపోయినాక నువ్వు ఎందుకేం చెప్పావు? తప్పు కదా. ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఈ వేదికగా అల్లు అర్జున్ నుంచి మీరు ఏ మార్పు కోరుకుంటున్నారు? Be humble, stay humble, do good movies and be responsible towards your own family and don't show off, please.